5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము కింద చూచితిని. మరి వారు మొరపెడతారంట. అంటే వీరందరూ కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు దేవుని ప్రణాళికలో ఉన్నారు. దేవుని రాజ్యము విషయములో వీరు పనివారుగా ఉన్నారు. మనం గుర్తించాలి మన పనిని. దేవుడు ఆశీర్వదిస్తేనేమో ముందుకెళ్తాం, దేవుడు కష్టాలు తీసుకొస్తే వెనకకి వెళ్ళిపోదాం, పారిపోదాం, వదిలేద్దాము అన్నట్టుగా మనం ఉండకూడదు కదా. కొంతమంది కుటుంబాలు కూడా అట్లనే ఉన్నారు. కుటుంబంలో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, లేమి వచ్చినా, వ్యాధి వచ్చినా, భయం వచ్చినా, శోధన వచ్చినా వాటిని జయించే సామర్థ్యము మనము కలిగి ఉండి కూడా మనం ఏం చేస్తా ఉన్నాం? ప్రార్థన చేయట్లేదు కదా, దేవుని మందిరానికి వెళ్ళట్లేదు, దైవజనునికి చెప్పట్లేదు మన సమస్య. ఎక్కడికి వెళ్తున్నాం? ఈ లోకంలో ఉన్న అనేకమైన సోర్సెస్, అక్కడికి వెళ్ళి ఇది అవుతుందా కాదా, కొంచెం చూసి చెప్పండి, కొంచెం నా గురించి చెప్తారా, ఏం చేస్తే జరుగుతుంది, ఫలానిది చేస్తే జరుగుతుందా అంటే దేవుని పైన ఉన్న నీ మనస్సు, దేవుని పైన ఉన్నటువంటి నీ దృష్టి ఎటువైపు మళ్ళింది? ఈ లోకం వైపు. అంటే నువ్వు ఎవరిని ఆరాధిస్తావు అప్పుడు? కానీ ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం నిజంగా సరైన మార్గంలో ఉన్నామా? దేవుని చిత్తానుసారమైన మార్గంలో వెళ్తున్నామా? ఒకవేళ మనం ఆ మార్గంలో వెళ్ళకపోతే ఈరోజు ఒకసారి ఆగి ఈ లేఖలో ఉన్నటువంటి ఆ యొక్క చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా.